దళితులు దళిత జాతి అనగానే చాలా వరకు వివక్షం. ఎక్కడికి వెళ్ళినా సమాజం పట్ల మాకు ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఆ వివక్షతను జీర్ణించుకోలేక ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ గారు చేసిన కృషి చాలా గొప్పది. మీరు ఎట్లా చూస్తారు? ఉమ్మడిగా తనకు వచ్చినటువంటి అవకాశాలని ఒకే సామాజిక వర్గం తీసుకెళ్తున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వ లక్షణాలు ఏవి మీరు బాగా ప్రభావితం చేశారు? ఆయనలో ఒకటేనంటే ఉండేది, ఆయన అనుకున్నది సాధించాలా. మీరు ఈ దళిత ఉద్యమాల్లో పనిచేసినప్పుడు 2-3 సార్లు జైలుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి, జైలు జీవితం గడిపినారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి పరిస్థితుల్లో మీకు అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది జైలుకి? మేము ఆయన కాపాడుకోకపోతే జాతికి మాకు ఎవరు దిక్కు లేరనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కేవలం బాలయ్య బాబు గారి దగ్గర మీరు ఉన్నారు అనే ఒక యాక్సెప్ట్ పక్కన పెడితే మిగతా ఈ ఉద్యమ నేపథ్యం అంతా చూసే మీకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు. లోకేష్ బాబు దగ్గర నేను డిస్కస్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చింది సమాచారం ఒకటేనండి. నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూకు స్వాగతం. ఈరోజు ఒక పుట్టపర్తి కేంద్రంగా ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎదిగినటువంటి ఒక దళిత జాతి ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. ముఖ్యంగా బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అనుచరుడిగా, ఆయన శిష్యుడిగా, ఆయన అభిమానిగా, రాజకీయ రంగంలో తన గురువుగా భావించేటటువంటి వ్యక్తి. ముఖ్యంగా MRPS ఉద్యమంలో మందకృష్ణ మాదిగ తన స్ఫూర్తిదాతగా నిర్మించుకొని తన జీవితాన్ని ఉద్యమం వైపు మళ్లించుకున్నటువంటి వ్యక్తి. వ్యాపార రంగంలో కూడా తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఇటీవలే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా చెల్లపల్లి గంగాధర్ గారు ఈరోజు ఎంపికయ్యారు, నియమితులయ్యారు. నియమితులైన వెంటనే ఆయన తన ప్రణాళిక ఏంటి, దళిత జాతికి ఏమేం చేయాలా, వాళ్ళ సంక్షేమం కోసం సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తమ ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి చెర్లపల్లి గంగాధర్ గారు. ఆయనను బేకరీ గంగాధర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రారంభించినటువంటి పుట్టపర్తిలో మొట్టమొదటగా ప్రారంభించినటువంటి ఒక వ్యాపార రంగం అది. ఆ రంగంలో తను కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. ఎట్లా ఉన్నారు? మీకు ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా మిమ్మల్ని కూటమి ప్రభుత్వం ఏపీలో ఎంపిక చేసినందుకు ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా దళిత జాతికి మీరు చేస్తున్నటువంటి కృషి దాదాపు 30 సంవత్సరాల పైన ఉంటుందా? 30 ఏళ్లకు పైగా MRPS ఉద్యమంలో మిమ్మల్ని చూసాం. తర్వాత ప్రజల్లో కూడా మీకున్నటువంటి ఆదరణను చూసాం. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీరు ఎక్కి వచ్చినటువంటి మెట్లు మేము చూసాం. మీ ప్రస్థానం అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఒక్కొక్కటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ సొంతూరు ఏది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఈ విషయాలన్నీ మా HM24 న్యూస్కి వస్తాం. తప్పకుండా అండి. నాది సొంత ఊరు వచ్చేసి హిందూపూర్ నియోజకవర్గం, చిలముత్తూరు మండల్, కోడూరు విలేజ్ అండి. కోడూరు విలేజ్ అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద దళిత కాలనీ ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో సడ్లపల్లి మునప్ప, నరసమ్మలకు నేను మొదటి సంతానం. మా కుటుంబంలో 2 అన్నదమ్ములం. దురదృష్టవశాత్తు తమ్ముడు 7th క్లాస్లో ఎక్స్పైర్డ్ కావడం, నేను ఒక్కడిని ఆ కుటుంబంలో ఉన్నాను. మా తండ్రి గారు కూడా గత 2012లో స్వర్గస్థులైనారు. తండ్రి నాన్నగారి పేరు మునప్ప అండి, బేకరీ మునప్ప. ఓకే. అంటే నాన్నగారు వృత్తి బేకరీ కాబట్టి అది బేకరీ మునప్ప అని అట్లే వస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? మా నాన్నగారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో, అప్పటికి 91, 89, 83 అట్లా ఆ కాలంలో పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే ఈ బేకరీస్ ఉండేవి. అవును. బెంగళూరు, మా నాన్న అక్కడ చిన్నతనం నుంచే కేరళ, తమిళనాడు అక్కడి నుంచి ట్రైనింగ్ అయ్యి, మరి మా నాన్నగారి యొక్క ప్రధానమైన పట్టణాలు అనంతపురు, తర్వాత కడప,
ఇట్లా జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే పనిచేస్తూ బేకరీ వర్కర్గా బేకరీ మాస్టర్గా పనిచేసి నెలసరి జీతంతో పనిచేసి మా కుటుంబాన్ని పోషించేవాడండి. మా తల్లిగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మా అమ్మగారు అక్క చెల్లెళ్ళు 7 మంది. దాంట్లో మా అమ్మ 3వ సంతానం. ఏం పేరు అమ్మగారి పేరు? అమ్మ పేరు నరసమ్మ. ఆమె మమ్మల్ని మా తండ్రి గారికి పని లేకోకున్నప్పుడు ఆమె ఊర్లో విలేజ్ లో ఈతవి అప్పుడు బుట్టెలు అల్లేటట్టు, అవును, ఈత బుట్టెలు అల్లి మా ఇంటి యొక్క కుటుంబ పోషణ, మా తండ్రి గారికి పని లేకున్న సమయంలో, సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా ఉన్నటువంటి సమయంలో మా తండ్రి గారు ఇంటిగాడ నిలబడినప్పుడు కొద్ది కాలం మా అమ్మగారు మమ్మల్ని పోషించేవాళ్ళు. చాలా నిరుపేద కుటుంబం అండి. మాకు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ భూములు కానీ లేవు. ఓన్లీ కూలీ పనితోనే మా జీవనము, మా కుటుంబ జీవనము మా తల్లిదండ్రులు గారు ఇచ్చారు. అయితే మా తండ్రి గారి నుంచి నేర్చుకునేది ఒకటే, మా తండ్రి గారు చాలా నిజాయితీపరుడు. మా తల్లి గారు కానీ ఆమె కష్టపడి సంపాదించేది తప్ప వేరే రకంగా సంపాదించాలనే ఆలోచన కానీ లేదా వేరే అక్రమంగా సంపాదించాలని ఆలోచన కానీ లేదు. మా తండ్రి గారు ఎప్పుడైనా 10 రూపాయలు అతను కష్టపడిన డబ్బులోనే ఖర్చు పెట్టేవాడే కానీ ఎవరి దగ్గర ఒక టీ కూడా తాగేటట్టు గుణం కాదు. ఆ యొక్క బ్లడ్ లో వచ్చిన వాళ్ళం కాబట్టి మేము కూడా సర్వీస్ మోడ్ లో ముందుకెళ్ళడానికి కొంత అవకాశం కల్పించాం. ఎక్కడ చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగి? నా విద్యాభ్యాసం అంతా హాస్టల్లో నేను 81, 82, 83 వరకు చిలమత్తూరు సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో మాత్రం నేను చదువుకున్నాను. తర్వాత 6th నుంచి 10th వరకు కోడూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్, మా సొంత గ్రామం అనే విలేజ్ అనేటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే నా విద్యాభ్యాసం ముగిసింది. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చిలమత్తూరు డివిఆర్ కాలేజీలో నేను చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంకా నాకున్నటువంటి కుటుంబ పరిసరాల వల్ల చదువుని అక్కడికి ఆపేసి మరి నేను బీకామ్ వరకు మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకామ్ వరకు చదువుకోవడం జరిగింది. ఓకే, ఎట్లా వచ్చిందన్న? ఇప్పుడు ఈ దళితులు, దళిత జాతి అనగానే చాలా వరకు వివక్ష ఉంది. గతంలో చాలా వివక్ష ఉంది. ఆ వివక్ష ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. మీకు ఎట్లా ఇన్స్పిరేషన్? మీరు ఈ ఉద్యమంలోకి రావడానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి మొదట మీ ప్రవేశం ఎట్లా జరిగింది? మాకు మా విలేజ్ అండి అప్పటికే అంబేద్కర్ యువజన సంఘం అనేది ఒకటి ఉన్నది. మా సీనియర్లు అంటే మాకన్నా అంత వయసులో పెద్దవాళ్ళు ఆ సంఘాన్ని నడిపేటటువంటి వాళ్ళు. అంటే అణగారిన వర్గాల్లో ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సమాజం పట్ల మాకు ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఆ వివక్షతను జీర్ణించుకోలేక ఒకతూరి నక్సలైట్లకి పోవడానికి మేము ప్రయత్నం చేశాం. అయితే అదృష్టవశాత్తనే భావించాలా, కుల ఉద్యమం స్టార్ట్ కావడం 94లో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ దండోరా అనేటువంటి పేరుతో కుల ఉద్యమం స్టార్ట్ కావడం, మాకు అక్కడి నుంచి 96 నుంచి మేము ఉద్యమంలోకి వెళ్ళి అక్కడ నక్సలైట్ లేకపోకుండా ఉద్యమంలోకి వచ్చేసి ఉద్యమంలో బాధ్యతలు తీసుకొని 96లో మండల అధ్యక్షుడిగా మరి అటు నుంచి మా ప్రయాణం ఎంఆర్పిఎస్ లో మందకృష్ణ మాదిగ గారితో కొనసాగింది. మొదట ఎప్పుడు కలిసారు మీరు మందకృష్ణ మాదిగ గారితో? ఎట్లా పరిచయం, ఎప్పుడు ఏర్పడింది? మాకు మాదిగ మహాసభలు జరిగాయండి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో. తాడపతి, మన ఇది తాడమర్రి, హిందూపురము, తర్వాత వచ్చేసి కళ్యాణదుర్గం మహాసభలు జరిగాయి. మహాసభలు జరిగినప్పుడు అప్పటికి మాకు కింద స్థాయి నాయకత్వంతోనే మేము పనిచేసేటోళ్ళం. గోరంట్ల కాన్స్టిట్యున్సీ ఉండింది అప్పుడు. ఆ కాన్స్టిట్యున్సీకి తాలూకా అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. తాలూకా అధ్యక్షుల కింద పనిచేసుకుంటూ మహాసభకు వచ్చినప్పుడు కృష్ణమాదిగ గారితో మేము ఇంటరాక్ట్ కావడం జరిగింది. అయితే మేము మాట్లాడినట్టు కానీ మేము చేసినటువంటి కానీ ఆ లోకల్ గా జరిగినటువంటి దళితుల యొక్క వివక్షత పైన కానీ మరి మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ ఆయన ఇచ్చినటువంటి కాల్ షీట్ పనిచేయడంలో కానీ అవన్నీ ఆయన గమనించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ కొంచెము ఆయన అడుగుజాల్లో నడవడానికి మాకు అవకాశం కల్పించారు. ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ గారు చేసిన కృషి చాలా గొప్పది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అసలు అంటే ఇంకొక వర్గం నుంచి కొంత వ్యతిరేకత కూడా మొదలైంది కదా, ఎట్లా చూస్తారు దీన్ని? మామూలేనండి. ఇప్పుడు ఏదైనా కలిసి భోంచేటప్పుడు ఉమ్మడిగా తనకు వచ్చినటువంటి అవకాశాలని ఒకే సామాజిక వర్గం తీసుకెళ్తున్నప్పుడు దాన్ని మాకు విడిగొట్టి మా జనాభా దామాష ప్రకారం మా వాటా మాకు ఇవ్వండి అన్నప్పుడు తినేవానికి ఎంతైనా బాధ అవుతుంది. ఎందుకంటే వాడు ఆల్రెడీ తింటున్నాడు కాబట్టి ఇప్పుడు భాగం తీసుకోవడంలో మా జనాభా దామాష ప్రకారం మేము తీసుకోవడంలో వాడిని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ వర్గంలో మాదిగలు
అధికంగా మొదటి నుంచి వెట్టి చాకరీకి, బానిస బతుకులు, గ్రామంలో సేవా కార్యక్రమాలు అంటే ఈ తప్పటి కొట్టడం కావచ్చు, లేకపోతే ఊడిగింజేయడం. గ్రామానికి ఈ గ్రామం నాది, ఒక విలేజ్ లో ఒక 6 మంది 7 మంది ఒక గ్రూప్ గా ఒక మాదిగలు, పెద్ద మాదిగలు అని చెప్పి ఒక పేరుతో ఆ గ్రామాలు దత్తత తీసుకుంటారు. అక్కడ పశువులు లేదా ఇంకోటి రెడ్డి గారు ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఏ విధమైనటువంటి ఇన్సిడెంట్ సంఘటన జరిగినా, అది పెళ్లి కావచ్చు, చావు కావచ్చు, మరి ఇతర జాతరలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్నిటిని ఊడిగించేసాం. వాళ్ళు పెట్టింది తిని వాళ్ళు ఇచ్చింది తీసుకొని మాత్రమే మేము పనిచేసేటువంటి వాళ్ళు. అలాంటి సందర్భంలో ఉద్యమం అనేది ఆ జాతికి అండగా నిలబడుతున్న క్రమంలో ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల యొక్క చైతన్యము, ఆక్రోశము బయటపడడం వల్ల మనం ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతామనే ఉద్దేశంతో దళిత ఉద్యమంలో నేను ముందుకెళ్ళాను. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వ లక్షణాలు ఏవి మీరు బాగా ప్రభావితం చేశాయి? ఆయనలో ఒకటేనంటే ఉండేది, ఎన్ని విమర్శలు వచ్చినా విమర్శలు పట్టించుకోవడం. ఆయన అనుకున్నది సాధించాలా, ఈ సమాజంలో ఏదైతే వివక్షత గురైనటువంటి ఈ యొక్క కులం ఉన్నదో, ఈ యొక్క జాతి ఉన్నదో, దీనిని అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అందాలనేటువంటి ఒకే ఒక దృక్పథంతో ఈరోజు 30 సంవత్సరాలు ఆయన సుదీర్ఘ ప్రేమలో అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి, అనేకమైన నాయకులతో అనేకమైన స్ట్రగుల్ పడ్డాడు. కానీ ఎక్కడ కూడా ఆయన చెల్లించుకోకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరాకాడ ఆయన ఒకే ఆలోచన విధానంతో ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాడు, విజయాన్ని అందించాడు. ఒకరోజు మాదిగా అని చెప్పుకోవడానికే సిగ్గుపడేటువంటి ఈ సమాజంలో ఈ కులం, ఈ వ్యక్తులు కులం పేరు చెప్పుకోలేనటువంటి మాకు ఈరోజు గర్వంగా నేను మాదిగా అని చెప్పుకోలేటువంటి ఆత్మగౌరవ చిహ్నంగా మారిపోయింది. ఆత్మగౌరవాన్ని కాపాడాడు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. జాతి హక్కులు కాపాడే దాంట్లో ముందు వరుసలో ఉన్నాడు మందకృష్ణ గారు. ఆ స్ఫూర్తితోనే ఆయన ఎమ్మడితో నడిచాడు. రైట్ అన్న, తర్వాత మీరు రాజకీయ రంగంలోకి రావాలన్న ఆలోచన అంటే ఉద్యమాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి ప్రత్యేకంగా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే నేను దాదాపుగా 26 సంవత్సరాలు నిక్కచ్చి నిజాయితీ, నిబద్ధత, కృష్ణమాదిగ గారి నాయకత్వంలో అడుగుజాడలో ఆలోచన విధానంతో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకి అందాలి. ఎందుకంటే మొదటనే మేము నక్సలైట్లే పోవాలనుకున్నప్పుడే, ఉద్యమం లేనప్పుడే పోవాలనుకున్నాం. అంటే దాని ఆలోచన ఏంది అంటే అణచివేత ఉండిందా? గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న వివక్షను ఓర్వలేక బాధ అయ్యి మేము కూడా ఈ సమాజంలో ఇంత పక్షులకు, జంతువులకు ఉన్న స్వేచ్ఛ కూడా ఒక మనిషికి లేకపోవడం, ఆ ఉన్న కులం కూడా ఊడిగించేసే దానికి మాత్రమే ఉపయోగపడనేది జీర్ణించుకోలేనప్పుడు అటువైపు పోవాలనుకున్నాం. కానీ మనకంటూ ఒక వేదిక దొరకడం వల్ల ఆ వేదిక ద్వారా ఓ కుల ఉద్యమాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే కాడ మా వంతు భాగస్వామ్యం కావాలి. అన్న, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, అది మీకు ఎందుకంటే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ ఎంఆర్పిఎస్ లీడర్ గాను ప్లస్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇప్పుడు చాలా చోట్ల ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది కదా, ఏదైతే ఉందో ఈ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కేవలం అది తీసుకొచ్చింది ఆ ఎస్సీ ఎస్సీల సంక్షేమం కోసం, వాళ్ళపైన జరిగే దాడుల్ని అరికట్టడానికి తీసుకొచ్చిన దీన్ని కొంతమంది దుర్వినియోగం చేసి ఒక బ్లాక్ మెయిలింగ్ నేచర్ తో ముందుకు పోతున్న సందర్భాలను కూడా చూస్తున్నాం. ఎట్లా చూడొచ్చు దీన్ని? మీరు బాగా ఆలోచన చేయాలా. ఎందుకంటే ఒక వ్యక్తి తన స్వేచ్ఛను ఉపయోగించుకునే కాడ, ఆధిపత్య పరు ఉన్నప్పటి కాడ మాత్రమే ఇలాంటి ఉత్పన్నమవుతుంది. మీరు గమనించండి, ఎక్కడైతే అట్రాసిటీ కేసు నిర్విరామవుతుందో అక్కడ ఆధిపత్యము చలాయింపు ఎక్కువ ఉందని అర్థం. ఎందుకంటే అతనికి ఆధిపత్యానికి భయపడో, లోన్ అయ్యో, ఇది పెట్టకపోతే నీకు కథ చూస్తాను, లేదా నీ ఆర్థికంగా నేను ఇబ్బంది పెడతాను, లేదా నీ ప్రాణానికి హాని కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సందర్భంలో ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియాలో మాత్రమే అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. కానీ అక్కడ తప్పు చేసింది ఆ వర్గాలు కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆ యొక్క పరిసర ప్రభావాలను బట్టి ఆ యొక్క చట్టం నీరుగారుతున్న అవకాశం ఉంది తప్ప, కానీ నిజాయితీగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఆధిపత్య పొర లేకుండా స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చట్టం ఉపయోగపడింది. దానికి నిదర్శనాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని, అట్రాసిటీ యాక్ట్ ని కొంతమంది ఇదే గోరంట్ల ప్రాంతంలోనే ఒకరిద్దరు, అంటే అందరూ కాదని చెప్పాను కానీ ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం బ్లాక్ మెయిలింగ్ నేచర్ గా కూడా ఉపయోగించుకున్న సందర్భాలని నేను చూసా ప్రత్యక్షంగా. ఇప్పుడు జరుగుతుంది కూడా ఇష్యూస్ కూడా. అలాంటి వాటి పట్ల ఎట్లా స్పందిస్తారు? అంటే మీరు ఆలోచన చేయండి సార్. ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఎదిగిన నాయకత్వము, నిజాయితీగా ఉన్న నాయకత్వము,
ఉద్యమ స్ఫూర్తి, ఆ సామాజిక ఆలోచన, నాయకత్వం ఎక్కడ కూడా తప్పు చేయదు. ఓకే. కొంతమంది ఈనాడు కింది స్థాయి నాయకుల్ని డ్యామేజ్ చేయడానికి, Yes. కొంతమంది అక్కడున్నటువంటి రాజకీయ పెత్తందారి వ్యవస్థలు మా వాళ్ళని పావుగా వాడుకున్నటువంటి సందర్భమే తప్ప అతను స్వతహాగా చేయాలనే ఆలోచన అయితే ఆయనకి లేదు. ఓకే. కానీ ఈయన బ్లేమ్ చేస్తున్నాడు. ఎందుకు? పోటీతత్వం పెరిగింది. అక్కడున్న గంగాధరే కాదు, నువ్వు కూడా లీడర్ కావాలనేటువంటి ఒక చిన్న ఆలోచన విధానాన్ని వాళ్ళలో తీసుకొచ్చి పెడుతున్నాడు. అక్కడ ఆయన ఎడ్యుకేటెడ్ కాకపోయి ఉండొచ్చు, లేదా సమాజం పట్ల అవగాహన లేకపోయి ఉండొచ్చు, కానీ చట్టం పట్ల కూడా అవగాహన లేకపోయిండొచ్చు. ఒక లీడర్ గా నేను ఎదగాలనే ఆలోచన ఎవరైతే పుట్టించారో ఆ స్వార్థానికి ఈయన బలిపశు పెడుతున్నారో తప్ప ఈయన సొంతంగా చేసేది కాదని మా అభిప్రాయం. ఓకే. రాజకీయ రంగంలోకి మీరు ఇప్పుడు ప్రవేశించినారు. ఒకవైపు ఉద్యమం, ఇంకోవైపు రాజకీయం. నిజానికి ఉద్యమాలకు రాజకీయాలకు పొంతన కుదరదు. మరి ఇప్పుడు యాజ్ ఏ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా మీరు ఎట్లా సమన్వయం చేస్తారు ఈ పరిస్థితిని? అంటే ఇక్కడ నేను నా 26 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో నేను గమనించింది ఏంటంటే, సోషల్ వ్యత్యాసాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఆర్థిక ఒడిదుడుకులు ఎప్పుడైతే ఉన్నాయో, విద్యారంగంగా అయితే అవకాశాలు మెండుగా వచ్చేసాయి. ఇది ప్రభుత్వ పరంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏవైతే స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులు ఉన్నాయో అవి కల్పించే కాడ ఎంతో కొంత ఈ మాదిగ జాతి ఈరోజు విద్యా రంగంలో కొంత ముందుకు వరుసలోకి వచ్చేసి వచ్చినప్పుడు మేము ఆ రోజు ఉద్యమాలకు రావడానికి కారణం ఏంది? వివక్షత, హక్కుల ఆత్మరక్షణ కాపాడడానికి మేము వచ్చాము. కానీ ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోన క్వశ్చన్ చేసేటువంటి గుణం వచ్చేసింది. క్వశ్చన్ చేసేటువంటి గుణం వచ్చింది కాబట్టి అల్టిమేట్ గా నాయకులతో వాళ్ళకి అవసరం లేదు. అంటే ఆ రోజు ఆడ సామాజికంగా ఏదన్నా వివక్ష జరిగినా, లేదు అంటరాని తనం ఏదన్నా ఆడ జరిగినా, లేదు పెత్తందారి వ్యవస్థ ఏదన్నా జరుగుతుందన్నా ఇప్పుడు ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆడ క్వశ్చన్ చేసే గుణం వచ్చింది. ఎప్పుడు క్వశ్చన్ చేసే గుణం వచ్చిందో ఇంకా మా యొక్క పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, ఉద్యమ నాయకులు కొంత ఆర్థికంగా వెసులుబాటులోకి రావాలంటే కొంచెం మనం వనరులు సమీకరించాలి. ఆ వనరులు సమీకరించే కాడ ఏదో ఒక వేదిక తీసుకోకపోతే మనం ఆర్థికంగా ముందుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి పార్టీల్లో కొంత అవకాశాలు దొరికితే ఆర్థికంగా, ఇప్పుడు నాకు ఒక స్టేటు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు ఎంతో కొంత నా వర్గాలకు సంబంధించిన వాళ్ళకి నేను న్యాయం చేయగలుగుతాను. ఖచ్చితంగా కనీసం ఆ అసెంబ్లీలో కనీసం ఒక 10 మంది దళిత కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటును కల్పించగలిగితే, ఆర్థికంగా ముందుకు వస్తే ఆ కుటుంబాల ద్వారా మరి 10 కుటుంబాలు రేపు 100 కుటుంబాలు అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఒక ఉద్దేశంతోనే. కానీ మనకు పరిధి తక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీలో స్వేచ్ఛ ఉండకపోవచ్చు, ఆ యొక్క గొడుగు కిందే పనిచేయాలి. అయితే ఎంతో కొంత ఆర్థిక అసమర్థత కొలిపే కాడ ఈ యొక్క కార్పొరేషన్ నుంచి కానీ, లేదా ఇంకొక వేరేటువంటి విభాగాల నుంచి కానీ చైతన్యం దొరుకుతుంది. దాన్ని ఉపయోగించుకొని వర్గాలకు న్యాయం చేద్దామని ఒక ఆలోచనతోనే నేను రాజకీయాలకు రావడం. రైట్. కూటమి ప్రభుత్వం మీకు ఈ అవకాశం ఇచ్చారు, ఒక రాజకీయంగా ఒక మెట్టు ఎదగడానికి మీకు అవకాశం ఇచ్చారు. మరి ఎవరికి మీరు ప్రధానంగా కృతజ్ఞతలు చెప్తారు? అంటే నేను ఇక్కడ ఒకటేనండి, తెలుగుదేశం పార్టీకి నైతికంగా నేను మద్దతు ఇస్తూ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమ స్ఫూర్తితోనే మెలుగుతూ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితిని అనుకూలంగా రామారావు గారు స్థాపించినటువంటి ఏదైతే సామాజిక అసమానతలు తొలగిపోయేటి కింద స్థాయి నాయకత్వానికి, కింద వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయటువంటి రిజర్వేషన్లు కోటా కాబట్టి ఇంకోటి గారు ఇంప్లిమెంట్ చేసే కాడ ఏదైతే అగ్రకుల పార్టీ 70 సంవత్సరాలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు అప్పటికే వెళ్ళింది, 83కే. కానీ ఆ అవకాశాలకు ఎంతో ఊరికిద్దరు రావచ్చు, కానీ పూర్తి స్వేచ్ఛ రాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంతో కొంత రాజకీయ చైతన్యం రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీగా అనుబంధంగా ఉన్నాను. అయితే దాదాపు 30 సంవత్సరాలు నా ఓటకు వచ్చినటువంటి సందర్భంగా 15 సంవత్సరాలు ఆ పార్టీకి నా వంతు సహకారాన్ని అందించు వచ్చాను. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే, మా హిందూపుర కాన్స్టిట్యున్సీకి బాలయ్య బాబు గారు రావడం, బాలయ్య బాబు గారు రామారావు గారికి ఉన్నటువంటి స్ఫూర్తిని, రామారావు గారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ, అంబేద్కర్ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇతని దగ్గర నేను చేయగలిగితే నాకు న్యాయం జరుగుతుంది, నేను కొంత నా వర్గాలకు న్యాయం చేయగలుగుతాను ఒకే ఒక ఏంతో బాలకృష్ణ గారు మొదట నామినేషన్ వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, నన్ను కొంతమంది అక్కడ ఉన్న ప్రముఖులు తీసుకెళ్లడం, మంచి యాక్టివ్గా పనిచేసేటువంటి వ్యక్తి, మంచి సబ్జెక్ట్ ఉన్నంత వ్యక్తి అని చెప్పి చెప్పడం, వాళ్ళు పరిచయం చేయడం,
సార్ కూడా నన్ను అదే కోణంలోనే రిసీవ్ చేసుకుని 10 సంవత్సరాలు ఆయన నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడు, గమనిస్తూ వచ్చాడు. మేము కూడా చూసాము, విన్నాము కూడా. బాలకృష్ణ గారికి మీరు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన శిష్యుడిగా, ఆయన అనుచరుడిగా రాజకీయ రంగంలో మీరు వెళ్తున్నారు. ఎట్లా ఉంది మీ ఇద్దరి మధ్య ఆ అవినాభావ సంబంధం? ఎట్లుంది ఇప్పుడు? అదేనండి నేను చెప్తూ, ఇప్పుడు బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటంటే రామారావు గారికి దగ్గరగా సామాజిక ఆలోచన, అంబేద్కర్ ఆలోచన విధానంగా దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఆయన దగ్గర చేయడం జరిగింది. 10 సంవత్సరాలు నన్ను గమనించాడు. 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఉన్న కాటికి నాకు ఎంత వెసులుబాటు ఆ మండలంలో ఇచ్చుకుంటూ నన్ను ఒక స్థాయి లీడర్ గా గుర్తింపు తీసుకుంటూ రావడము బాలకృష్ణ గారేనండి. ఈ రోజు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని కుల కార్పొరేషన్లోన 4, 3, 5 మందికి అవకాశం ఇస్తే, కానీ మాదిగ కార్పొరేషన్ కు మాత్రం 2 జిల్లాలు కలిపి ఒకటే ఇచ్చారండి. అది బాలకృష్ణ గారికి అంకితం. ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన ఇచ్చినటువంటి ఆయనకు కృతజ్ఞతగా ఉండాల్సిందే నేను. ఎందుకంటే నా రాజకీయ జీవితానికి భిక్ష పెట్టినవాడు బాలకృష్ణ, ఉద్యమానికి భిక్ష పెట్టినవాడు మందకృష్ణ. ఇద్దరు గురువులా మీకు? ఇద్దరు గురువులు. అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక ఎత్తు, నా ఈ సమాజంలో నన్ను బయటికి పంపిస్తే నేను ఆ ఆశయాలతో, నా తల్లిదండ్రుల యొక్క ఆశయాలతో, ఆ జీన్స్ లో వచ్చినటువంటి ఆశయాలతో వేదిక ఇచ్చిన వాడు మందకృష్ణ మాదిగ. ఆ కుల ఉద్యమాల్లో పనిచేయడం వల్లనే, కుల ఉన్నటువంటి జాతి బిడ్డలంతా నన్ను ఆదరించడం వల్లనే నేను ఒకసారి గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ ఆ గుర్తింపుని ఎంతో కొంత ఇప్పుడు జాతికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నాకు ఆ కోణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారని ఎంచుకున్నప్పుడు నాకు బాలకృష్ణ గారు దొరికారండి. బాలకృష్ణ గారి రాజకీయ జీవితం ఈ అవకాశం ఇవ్వడానికి కానీ, లేదా మా వర్గాలకు సంబంధించినటువంటి మంచి గుర్తింపు తీసుకురావడానికి కానీ హిందూపురంలో బాలకృష్ణ గారే, ఆ బాలకృష్ణ గారికే మా యావత్తు జాతి రుణపడి ఉంటుంది. నేను మరీ బాలకృష్ణ గారికి ఎప్పటికీ నా జన్మాంతరం ఆయనకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటాను. తర్వాత గతంలో మీరు ఈ దళిత ఉద్యమాల్లో పనిచేసినప్పుడు 2-3 సార్లు జైలుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. జైలు జీవితం గడిపినారు. మరి అలాంటి పరిస్థితుల్లో, ఎట్లాంటి పరిస్థితుల్లో మీకు అప్పుడు వెళ్లాల్సి వచ్చింది జైలుకి? జాతీయ ఉద్యమంలో వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ గారు ఆమర నిరాహార దీక్ష చేపట్టినప్పుడు ప్రభుత్వాలు పెడచవును పెడుతూ కనీసం ఆమర నిరాహార దీక్షను కూడా కనీసం ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న క్రమం మేము ఆయన కాపాడుకోకపోతే జాతికి మాకు ఎవరు దిక్కు లేరనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో మేము కూడా కొన్ని ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేసామండి. దాని ద్వారా మాకు నిర్బంధాలు, అరెస్టులు రావడం జరిగింది. దాదాపుగా రెడ్డిపల్లి జైల్లో 45 రోజులు నేను జైలు జీవితం గడిపాను. అప్పుడు ఒకతూరి సమాజము, వ్యక్తుల గురించి ఆలోచన, మరి పెద్ద ఆయనకి జరిగినటువంటి ఆరోగ్య క్షీణించే విధంలో నేను పూర్తిగా ఏమైనా పర్వాలేదు, నేను కూడా జాతి కోసం అన్న చేస్తున్న త్యాగంలో నేను భాగస్వామి కావాలని చేయడం జరిగింది. జైలు జీవితం గడిపామండి. జైలు జీవితం కూడా ఒక అనుభవాన్ని తీసుకొచ్చాయి జీవితంలో. అవే స్ఫూర్తిని ఈరోజు ఈ యొక్క వేదిక రావడానికి, అవకాశం రావడానికి కారణం అని. చాలా వరకు ఇప్పటికీ కూడా కుల వివక్ష, ముఖ్యంగా దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్న సందర్భాల్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ వివక్ష పోవడానికి సమాజంలో ఎలాంటి మార్పు రావాలంటారు? అగ్రవర్ణాల్లో కానీ లేదా ప్రభుత్వ పరంగా మీరు ఏమన్నా చేసే ఆలోచన ఉందా, ప్రణాళిక? ఎంతో కొంత దళిత జాతి విముక్తికి, దళితుల యొక్క అభ్యున్నతికి దోహదపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈ విషయము కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరాగాంధీ చేసింది, ఇంకోటి చెప్పచ్చు, మేము కాదన్నాం. ఆ పార్టీలు నేను వేరే కోణంలో ఆలోచన చేయడం. అయితే సామాజిక ఆలోచన, సామాజిక వేదిక రావడానికి కారకైంది తెలుగుదేశం పార్టీ ద్వారా. ఈరోజు మీరు ఆలోచన చేస్తే అనేక పథకాలు ఇంప్లిమెంట్ జరిగిన కాడ, సంక్షేమ పథకాలు గ్రౌండ్ స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు విదేశీ విద్య రావడం కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రావడం కానీ, ఈ దళితులకు భూ పంపిణీ కార్యక్రమం జరగడం కానీ, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నతమైనటువంటి పారిశ్రామికులుగా వ్యక్తులుగా తయారు చేయడం కానీ, లేదా వాళ్ళకున్న స్కిల్ను ఉపయోగించుకొని వ్యవసాయ రంగంలో ఉపయోగపడడానికి భూమి కొనుగోలు పథకం కింద 3 ఎకరాలు 2 ఎకరాలు భూమి కొనిచ్చడంలో కానీ అనేక కారణాలు ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీలో డెవలప్ అయ్యేదానికి కారణాలు ఉన్నాయనే దానికి నిదర్శనాలు ఇవన్నీ. కాకపోతే పూర్తి స్థాయి అయిందని నేనేం చెప్పడం లేదు. ఎంతో కొంత వెసులుబాటు వచ్చింది. జాతి ఉనికి ఈరోజు ప్రపంచంలో బయటపడడానికి అవకాశం వచ్చింది. ఎంతో మంది విద్యావంతులు తయారయ్యారు. విదేశీ విద్య ద్వారా దాదాపుగా మనకున్న సమాచారం దాదాపు 37 మంది తెలుగుదేశం ప్రభుత్వంలోనే విదేశీ విద్య ఇచ్చి మంచి ఆర్థిక కుటుంబాలుగా వాళ్ళు స్థిరపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో గురుకుల పాఠశాలలు తీసుకొచ్చింది రామారావు గారు.
మన దానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ పునరుద్ధరించడం వల్ల దళితులు బాగుపడతారండి. కాకపోతే ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, ఏ రంగంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా దళితులు చైతన్యవంతులు కావాలంటే విద్యతోనే కావాల్సింది. ఆ విద్యకు పెద్దపీట వేసినటువంటి తెలుగుదేశం పార్టీతోనే మనం ఉండేదానికి ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా మీరు ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ క్లాస్ లీడరా మాస్ లీడరా? నేను మాస్ లీడరేనండి. ఎందుకంటే నా కుటుంబమే పేదరికమైన కుటుంబం. నేను క్లాస్ లీడర్ అని ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను క్లాస్ గా ఎక్కడ కూడా నేను జీవించలేదు. నా కుటుంబం ఈ రోజు నేను ధైర్యంగా చెప్పుకుంటున్నానండి. మా తల్లి ఆయన సొంతం వచ్చే పెన్షన్ తోనే బతుకుతుంది. వేరే ఆమె ఆరోగ్యము క్షీణించినప్పటికీ ఆమె ఈ రోజు కూడా తన కొడుకు మీద ఆధారపడకుండా నిజాయితీగా బతుకమని నన్ను ప్రోత్సహిస్తారు. నన్ను అక్రంగా సంపాదించమని చెప్పి నేను ఎప్పుడు కూడా నా తల్లి నన్ను ప్రోత్సహించలే. మా తండ్రి అమ్మకి ఈ రోజు ఇప్పుడు 69 అండి. కానీ ఈ రోజుకి నా భార్య, నేను ఉద్యమంలో దాదాపుగా 26 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమంలో పనిచేసినప్పటికీ ఒక జిల్లా అధ్యక్షుడిగా ఒక స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఈ రోజు కూడా పురవీధుల్లో చెత్త ఊడిసి స్వీపర్ పనిచేస్తున్నటువంటి నా భార్య ఇక్కడ పుట్టపర్తిలో. ఇక్కడ ఇలాంటి సందర్భంలో నేను ఎక్కడ కూడా నేను నా సొంతంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవించడానికి ఏ పని అయినా ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో చేయాల్సిందే తప్ప ఈ రోజు కూడా నేను సామాన్య ఒక బీద కుటుంబంలో ఉన్నటువంటి దళిత నాయకుడిగా దళిత వ్యక్తిగానే నేను ఆలోచన చేస్తాను. ఎప్పుడు కూడా మార్బాటాలకి లేదా మెప్పులకి నేను ఎక్కడ కూడా తలొగ్గనండి. జాతీయ ఆత్మ గౌరవం దెబ్బతింటున్నాను అనే కాడ ఎక్కడైనా సరే నేను అక్కడి నుంచి బయటకు వచ్చే కూడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ కూడా నాకు అవమానాలు సంఘటనలు ఎదురైతే నేను జీర్ణించుకోలేను. ఎందుకంటే అవి జీన్స్ నుంచి వచ్చినట్టు కాబట్టి. కుటుంబం కూడా ఈ రోజు నా భార్య ఒక స్వీపర్ గా పనిచేస్తుందంటే నేను గర్వంగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనము సొంతంగా ఒకరి మీద ఆధారపడకుండా బతకడం అనేది నేర్చుకోవడం అనేది ధర్మం. ఇదే నేను ఎక్కడికి వెళ్ళినా నా గ్రామ సభల్లో కానీ నా దళిత వాడల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా నేను ధైర్యంగా మరి మనకున్నటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకునే కాడ మీరందరూ కూడా ఆత్మావేంతో బతకమని నేను చెప్తాను. తర్వాత కూటమి ప్రభుత్వంలో మీకు అంటే దళిత ఉద్యమాల్లో పనిచేసిన ఒక వ్యక్తికి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మంత్రి లోకేష్ బాబు గారు కానీ తర్వాత ఆ క్యాడర్ మొత్తం అంతా కూడా రాష్ట్ర అధ్యక్షులు కానీ బాలయ్య గారి బాబుతో పాటు కేవలం బాలయ్య బాబు గారి దగ్గర మీరు ఉన్నారు అనే ఒక యాక్సెప్ట్ పక్కన పెడితే మిగతా ఈ ఉద్యమ నేపథ్యం అంతా చూసే మీకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లా మీరు కృతజ్ఞతలు చెప్పుకుంటారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఇప్పుడున్నటువంటి పోటీ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నా యొక్క ప్రొఫైల్ పోయినప్పుడు కానీ లోకేష్ బాబు దగ్గర నేను డిస్కస్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చింది సమాచారం ఒకటేనండి. ఖచ్చితంగా దళితుల్లో ఎంతో కొంత ఆ వర్గాలకు న్యాయం చేసేటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇదండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళు మాట చెప్పారు. అయితే దీనికి పెద్దపీట వేసి ఈరోజు ఇంత చిన్న పదవైనా నేను పెద్దగా నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు ఈ భిక్ష పెట్టిందే బాలయ్య బాబు గారు. నేను మొట్టమొదటిగా నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పార్టీ తరపున కృతజ్ఞతలు చెప్తే నా వ్యక్తిగతంగా నేను ఈరోజు మరి బాలకృష్ణ గారికి పాదాభివందనాలు చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసే కాడ అనేక కారణాలు ఉంటాయి. కానీ నన్ను ఈరోజు 2 జిల్లాలు ఉమ్మడి జిల్లాకి సంబంధించి 2 జిల్లాలకి ఒకే కుల కార్పొరేషన్ కి ఒకే డైరెక్ట్ గా నియమించడం అనేది చాలా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పోటీలో కూడా చాలా గొప్పగా చెప్పుకోవాలండి. అందుకే నేను బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తాను. తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ మంత్రులు ఎమ్మెల్యేలను కలిసారా? ఇప్పటిదాకా మీరు మర్యాద పూర్వకంగా కలిసిన అంటే ఇప్పుడు బేకరీ గంగాధర్ అనే నన్ను స్టేట్ ఎస్సీ మాది కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూనే నేను ఎంతో కొంత ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులందరినీ మర్యాద పూర్వకంగా కలసాలని చెప్పేసి మొట్టమొదట నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలు బాలయ్య బాబు గారిని కలిసి అతని ఆశీస్సులు తీసుకున్న తర్వాత మరి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలసడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మరి మన ఆర్థిక శాఖ మంత్రి పర్యావరణ కేశవ్ గారితో కూడా కలిశాను. ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశాడు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి దళిత కార్యకర్తకు నీకు అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోవడం ఇక్కడ
మా అందరూ సహకారం ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. శాసనసభ్యులకు వచ్చేటప్పటికి మన కదిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి గౌరవ పెద్దలు కందికుంట వెంకట ప్రసాద్ గారు కానీ, ఇక్కడ సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు అని, మరి వారి కోడలు ఎమ్మెల్యే గారు, వారిని కూడా సింధూరారెడ్డి గారిని కూడా కలిసినప్పుడు కూడా చాలా వాళ్ళు సంతోషంగా, అరే మా పిల్లవానికి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యుడు కార్యకర్తగా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి, రఘునాథ్ రెడ్డి గారు నీకు ఏది అవకాశం ఉన్నా నేను జిల్లా హెడ్ క్వార్టర్ లో నీకు సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. నా తోటి మిత్రుడు ఈ రోజు వడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు కూడా మరి ఎందుకంటే నేను సీనియర్ మిత్రుడు ఒక వర్గంలో ఒక స్థాయి నాయకత్వం ఎదిగి ఆయనకు వచ్చిన అవకాశాలు ఆదిపుచ్చుకొని ఆయన ఈ రోజు శాసనసభ్యులుగా ఇచ్చారు. తమ్ముడు చేసినటువంటి మిత్రుడు చేసినటువంటి కష్టానికి ఫలితము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చారు. నాకు కూడా నా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇంకా భవిష్యత్తులో బాలయ్య బాబు గారు నాకు ఇవ్వబోతున్నారు అనే నమ్మకం నాకున్నది. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను బాలయ్య బాబు గారు ఇచ్చిన ఏ నమ్మకంతో ఇచ్చాడు ఆ నమ్మకంతోనే పొమ్ము చేయకోకుండా ఆయనకు కృతజ్ఞతలుగా ఆ వర్గాలకు న్యాయం చేసే కాడ, పార్టీ యొక్క ప్రతిష్ఠ నిలబెట్టే కాడ ముందు వరుసలో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అన్న, ఫైనల్ గా చెప్పండి, దళిత జాతికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళలో అవేర్నెస్ కు సంబంధించి కానీ, లేకపోతే ఈ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలకు సంబంధించిన అవేర్నెస్ కు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ దళిత జాతికి? నేను ఒకటే చెప్తున్నానండి, ఏ పార్టీలు ఉన్నా దళితుల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ ప్రభుత్వం అయితే మనకు అనుకూలంగా ఉండి ఏ ప్రభుత్వంలో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసి, దళిత వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ రంగానికి పెద్దపీట వేసి, ఆర్థిక అసమానతలో తొలగే కాడ, మరి ఏదైతే సామాజిక అస్పృశ్యత నివారించే కాడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ అవకాశాలు ఇస్తే అవకాశాలన్నింటిని ఉపయోగించుకునే కాడ మాత్రం తారతమ్యం లేకోకుండా ఏకతాటి పైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ పార్టీలో ఉపయోగించుకొని జాతి ప్రయోజనాలు కాపాడే కాడ మాత్రం అందరూ ఏకతాటిపై ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, నీకు నమ్మిన, నీకు అవకాశం ఇచ్చిన నీ పార్టీకి న్యాయం చేస్తూ, నీకు జన్మనిచ్చినటువంటి నీ కులానికి ఎప్పుడు కూడా ద్రోహం చేయకుండా మరి కలిసిమెలిసి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేదానికి వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకొని, కుటుంబ పాలన కాకుండా మరి వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా జాతి ప్రయోజనాలు కాపాడే కాడ మనం అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తాను. మీకు ఫైనల్ గా చెప్పండి, ఈ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా మీకు అవకాశం వచ్చింది, దీన్ని ఎట్లా వినియోగించదలుచుకున్నారు? తర్వాత ప్రజలకు అంటే దళిత యువతకు కానీ ఇంకెవరికైనా కానీ ఏదన్నా సహాయం చేయడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే దాదాపుగా 27 సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే వాటిని పునరుద్ధరించే కాడ చంద్రబాబు గారు నా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కృతనిశ్చయిత ఉంది. ఇప్పటికే దాదాపుగా మనకు 18,476 కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్ లో దళితులకు పెద్దపీట వేసినందుకు ప్రత్యేకించి కూటమి ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు గారికి దళితుల పక్షాన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్ట్ గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదే విధంగా నాకు తెలిసి కుల కార్పొరేషన్లకి దగ్గరలోనే మరి ఏ కార్పొరేషన్, మాల కార్పొరేషన్కి ఎంత, రెల్లి కార్పొరేషన్కి ఎంత, మాది కార్పొరేషన్కి ఎంత అనే బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. ఆ ఇచ్చే కాడ నేను బాలయ్య బాబు గారితో సద్వినియోగం చేసుకునే కాడ ముందు వరుసలో ఉంటానండి. ఎందుకంటే దళితులకు ఏదైనా చేయాలంటే బాలయ్య బాబు గారు చాలా శ్రద్ధతో ఉంటాడు. అసలు మాట ఇస్తే మడమ తిప్పుడు. ఆయన ఏదనుకునేది అది సాధించే వరకు వదిలిపెట్టే వ్యక్తి కాదు. కాబట్టి ఈ యొక్క అనంతపురం జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి దళితులు ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు, కనీసం భూమి కూడా లేనటువంటి నిరుపేద కూలీలుగా బెంగళూరు, చెన్నై ఇటువంటి వలసపోయేటువంటి ఉన్న క్రమంలోనే మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ జరుగుతాయో దాంట్లో పూర్తి స్థాయిలో ఆ వర్గాల్లో ఉన్నటువంటి అర్హులకు అందే విధంగా నేను నా ప్రయత్నం చేస్తా. దానికి తోడు స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క సహకారాన్ని తీసుకొని ఖచ్చితంగా వాళ్ళను కూడా సమన్వయం చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కాడ ప్రజలకు మరి ఏదైతే పార్టీ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు అందే కాడ పూర్తి స్థాయిలో ముందు వరుసలో ఉండి మరి పార్టీకి బాలయ్య బాబు గారు ఇచ్చినటువంటి అవకాశానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. కొత్తగా ఏర్పడినటువంటి సత్యసాయి జిల్లా అనగానే భగవాన్ సత్యసాయి బాబా గుర్తొస్తారు. సత్యసాయి బాబా గారి సేవా స్ఫూర్తి ఎట్లా ఉంది మీలో?
అసలండి మేము ఇక్కడ నా పిల్లలు ఇద్దరు కూడా స్వామి స్టూడెంట్సే. అంటే స్వామి స్టూడెంట్స్ అంటేనే మీరు అర్థం చేసుకోండి, మా పిల్లల్లో కూడా నేను నేర్పించినటువంటి కానీ లేదు నేను నేర్చుకున్నట్టు కానీ నా తల్లిదండ్రులు వారు వచ్చినట్టు నాకు ఇది కానీ దగ్గరగా స్వామి యొక్క ఏదైతే సేవా కార్యక్రమం ఉందో ఆ సేవకు దగ్గరగా ఉంటాము. స్వామి యొక్క ఆశీస్సులు, స్వామి యొక్క సేవా కార్యక్రమాలు ఏ విధంగా తీసుకెళ్తామో అదే కోణంలోనే స్వామి చెప్తూనేవాడు ఎప్పుడు. ఏదైనా జన్మనిచ్చిన తల్లి ఊరిని, జన్మనిచ్చిన తల్లిని మీరు మర్చిపోవద్దని చెప్పి పదే పదే చెప్పేవాడు. అలాంటి ఈ యొక్క సత్యసాయి జన్మించినటువంటి ఈ స్థానంలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క ఆశయాల కోసం మాకున్న పరిధి వరకు మేము ఖచ్చితంగా దాన్ని ప్రజలకు కానీ మరి ఏదైతే వ్యక్తులున్నా మనుషులు ఎవరైతే సమాజంలో ఏ వర్గానికైనా ఖచ్చితంగా న్యాయం చేసే కాడ ముందు వరుసలో ఉంటాం. రైట్ అన్న, మీ వాల్యుబుల్ టైంను ఇంతసేపు మాకు కేటాయించారు. తర్వాత మీరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా సామాజికంగా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మా HM24 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం.